హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం ట్రిగ్నామెట్రీ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. సీకెండ్ స్క్వేర్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 2 ప్లస్ కొసీకెండ్ స్క్వేర్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ 2 వాల్యూ అడిగారు. ఇక్కడ టాన్ ఇన్వర్స్ 2ని ఆల్ఫా అనుకోండి, అలాగే కాట్ ఇన్వర్స్ 2ని బీటా అనుకోండి. అంటే ఆల్ఫా ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ 2, సో 2 ఈక్వల్ టు టాన్ ఆల్ఫా అవుతుంది. అలాగే కాట్ ఇన్వర్స్ 2 ఈక్వల్ టు బీటా 2 ఈక్వల్ టు కాట్ బీటా అవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే సీకెండ్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కోసీక్ స్క్వేర్ బీటా అవుతుంది. సీక్ స్క్వేర్ ఆల్ఫా అంటే 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఆల్ఫా అవుతుంది, ప్లస్ కొసీక్ స్క్వేర్ బీటా అంటే 1 ప్లస్ కాట్ స్క్వేర్ బీటా అవుతుంది. సో 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఆల్ఫా, టాన్ ఆల్ఫా 2 కాబట్టి టాన్ స్క్వేర్ ఆల్ఫా 2 స్క్వేర్ అవుతుంది. 1 ప్లస్ కాట్ స్క్వేర్ బీటా, కాట్ బీటా 2 కాబట్టి 2 స్క్వేర్ అవుతుంది. సో 1 ప్లస్ 4 ప్లస్ 1 ప్లస్ 4, సో దట్ ఈక్వల్ టు 10. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూడండి. టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ టాన్ ఇన్వర్స్ వై ప్లస్ టాన్ ఇన్వర్స్ జెడ్ ఈక్వల్ టు పై అయితే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వాల్యూ అడిగారు. చూడండి, ఇక్కడ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ టాన్ ఇన్వర్స్ వై ప్లస్ టాన్ ఇన్వర్స్ జెడ్ ఫార్ములా ఏమవుతుందంటే టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ మైనస్ XYZ బై 1 మైనస్ XY మైనస్ YZ మైనస్ ZX ఈక్వల్ టు, ఇక్కడ ఏమి ఇచ్చారమ్మా, పై అని ఇచ్చారు. సో ఇక్కడ ఈ టాన్ ఇన్వర్స్ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్దాం. రిమైనింగ్ పార్ట్ వచ్చేసి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ మైనస్ XYZ బై 1 మైనస్ XY మైనస్ YZ మైనస్ ZX ఈక్వల్ టు టాన్ పై అవుతుంది. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ మైనస్ XYZ ఈక్వల్ టాన్ పై అంటే 0. సో ఈ డినామినేటర్లో ఉన్నది 0తో మల్టిప్లై చేస్తే 0 అయిపోతుంది. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు మైనస్ XYZ ట్రాన్స్పోజింగ్ RHS ప్లస్ XYZ అవుతుంది. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వాల్యూ XYZ. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 0, పై అంతరంలో 8 పవర్ 1 ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ అండ్ సో ఆన్ ఈక్వల్ టు 4 క్యూబ్ సమీకరణాన్ని తృప్తిపరిచే ఎక్స్ యొక్క శూన్యేతర విలువ అని చెప్పి అడిగారు. చూడండి, ఇక్కడ 8 పవర్ 1 ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ ఉంది. సో ఇక్కడ ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఎస్ ఇన్ఫినిటీకి ఫార్ములా ఏమవుతుందంటే ఏ బై 1 మైనస్ ఆర్ అవుతుంది. సో ఏ అంటే 1 బై 1 మైనస్ ఆర్, ఆర్ అంటే T2 బై T1 అంటే కాస్ ఎక్స్ బై 1 అంటే కాస్ ఎక్స్ వస్తుంది. సో ఎస్ ఇన్ఫినిటీ వాల్యూ 1 బై 1 మైనస్ కాస్ ఎక్స్ దట్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ 1 అవుతుంది. సో 8 పవర్ 1 మైనస్ కాస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ 1 ఈక్వల్ టు 4 క్యూబ్. దీన్ని 8 స్క్వేర్గా రాద్దాం. అప్పుడు బేసెస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ కూడా ఈక్వల్ అవుతాయి. సో 1 మైనస్ కాస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ 1 ఈక్వల్ టు 2 అవుతుంది. 1 బై 1 మైనస్ కాస్ ఎక్స్ ఈక్వల్ టు 2. సో 1 బై 2 ఈక్వల్ టు 1 మైనస్ కాస్ ఎక్స్ అవుతుంది. దట్ ఇంప్లైస్ మైనస్ కాస్ ఎక్స్ ఇటు సైడ్ వస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడు ప్లస్ కాస్ ఎక్స్ ఈక్వల్ టు 1 బై 2 రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే మైనస్ 1 బై 2 అవుతుంది. సో కాస్ ఎక్స్ ఈక్వల్ టు 1 మైనస్ హాఫ్ అంటే హాఫ్ వస్తుంది. కాస్ ఎక్స్ అనేది కాస్ 60 డిగ్రీస్కి హాఫ్ అవుతుంది. 60 అంటే పై బై 3. సో ఎక్స్ ఈక్వల్ టు పై బై 3 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా ఈక్వల్ టు సి అని చెప్పి ఇచ్చారు. సో ఇక ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు ఆర్ సమీకరణానికి ఆల్ఫా కామా బీటా కామా సి, ఇక్కడ ఆల్ఫా కామా బీటా అనేవి సాధనలు అయితే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ గ్రేటర్ దాన్ 0, కాస్ ఆల్ఫా ఈజ్ నాట్ ఈక్వల్ టు కాస్ బీటా, సైన్ ఆల్ఫా ఈజ్ నాట్ ఈక్వల్ టు సైన్ బీటా అయితే సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా అడిగారు.
సో ఫస్ట్ మనం గివెన్ ఈక్వేషన్ ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా ఈక్వల్ టు సి అని చెప్పి రాద్దాం. సో ఏ కాస్ థీటా ఈక్వల్ టు సి మైనస్ బి సైన్ థీటా అవుతుంది. ఇక్కడ బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు సి మైనస్ బి సైన్ థీటా అంటే సి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ 2cb సైన్ థీటా అవుతుంది. సో ఇప్పుడు చూద్దాం, ఏ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ థీటాని 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటాగా రాయండి ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ 2bc సైన్ థీటా అవుతుంది. సో ఏ స్క్వేర్ తోటి మల్టిప్లై చేస్తే ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ 2bc సైన్ థీటా అవుతుంది. సో ఇక్కడ ఈ ఏ స్క్వేర్ సైన్ థీటాని మనం రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్దాం. సి స్క్వేర్ ఇటు తీసుకురండి. ఏ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ 2bc సైన్ థీటా అవుతుంది. సో ఇక్కడ ఈ ఈ రెండిట్లోంచి సైన్ స్క్వేర్ థీటా కామన్ చేస్తే సైన్ స్క్వేర్ థీటా ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2bc సైన్ థీటా, అలాగే ఈ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ రైట్ హ్యాండ్ సైడ్ వస్తే మైనస్ సి స్క్వేర్ కాస్త ప్లస్ సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ కాస్త మైనస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇక మనకి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫామ్లో ఉంది. ఇలా ఉన్నప్పుడు మూలాల లబ్ధము ఏమవుతుందంటే మూలాలు అనేవి సైన్ ఆల్ఫా సైన్ బీటా కాబట్టి మూలాల లబ్ధం అంటే సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా ఈక్వల్ టు కాన్స్టెంట్ టర్మ్ అంటే సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. సో సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. కాస్ 38 డిగ్రీస్ ఇంటూ సీకెండ్ 90 మైనస్ 2a ఈక్వల్ టు 1 అని ఇచ్చారు. కాస్ థీటా ఇంటూ సీక్ థీటా 1 అవుతుంది కాబట్టి 90 మైనస్ 2a అనేది 38 అవుతుంది. సో 90 మైనస్ 2a ఈక్వల్ టు 38. సో 90 మైనస్ 38 ఈక్వల్ టు 2a. 90 మైనస్ 38 అంటే 52. 52 ఈక్వల్ టు a. దట్ ఎంప్లాయిస్ a ఈక్వల్ టు 52/2 26 డిగ్రీస్ వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ √3 సైన్ థీటా ప్లస్ 1 ఈక్వల్ టు 0 అయితే థీటా యొక్క ఒక విలువ అడిగారు. ఇక్కడ కాస్ స్క్వేర్ థీటాని మనం 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటాగా రాస్తాం. మైనస్ √3 సైన్ థీటా ప్లస్ 1 ఈక్వల్ టు 0. 2 1s 2 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా మైనస్ √3 సైన్ థీటా ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇవన్నీ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే 2 సైన్ స్క్వేర్ థీటా ప్లస్ √3 సైన్ థీటా 2 + 1 3 అటువైపు వస్తే మైనస్ 3 ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏ ఫార్ములా రూపంలో ఉంచండి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది. సో మనకి ఇక్కడ సైన్ థీటా ఎక్స్ ప్లేస్లో సైన్ థీటా ఉంది కాబట్టి సైన్ థీటా ఈక్వల్ టు మైనస్ బి అంటే బి ప్లేస్లో √3 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ 4ac అంటే √3 హోల్ స్క్వేర్ అంటే 3 మైనస్ 4ac ఏ అంటే 2 ఇంటూ సి వచ్చేసి మైనస్ 3 అవుతుంది బై 2a ఏ వచ్చేసి 2. సో మైనస్ √3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 2s 8 8 3s 24 బై 2 2s 4 అవుతుంది. సో దట్ ఈక్వల్ టు మైనస్ √3 ప్లస్ ఆర్ మైనస్ √27/4. సో దీన్ని ఎలా రాస్తాం చూడండి, మైనస్ √3 ప్లస్ √27 అంటే 3√3/4 ఇది ఒక రూట్ అవుతుంది. అలాగే మైనస్ √3 మైనస్ 3√3/4 ఇది ఒక రూట్ అవుతుంది. 3√3లోంచి √3 తీసేస్తే 2√3/4 అంటే 2 1s 2 2s. సో √3/2 ఒక రూట్ అవుతుంది. √3/2 ఎప్పుడు అవుతుంది సైన్ థీటా √3/2 సైన్ 60 డిగ్రీస్కి అవుతుంది. 60 డిగ్రీస్ అంటే π/3. సో థీటా ఈక్వల్ టు π/3. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ బిట్ చూద్దాం. 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు థీటా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పై tan థీటా ప్లస్ సీక్ థీటా ఈక్వల్ టు √3 అయితే థీటా వాల్యూ అడిగారు. tan థీటాని మనం ఎలా రాస్తామంటే సైన్ థీటా బై కాస్ థీటాగా రాస్తాం, ప్లస్ సీక్ థీటాని 1/కాస్ థీటాగా రాస్తాం. సో ఎల్సిఎం చేస్తే కాస్ థీటా, సో 1 ప్లస్ సైన్ థీటా ఆర్ సైన్ థీటా ప్లస్ 1 ఈక్వల్ టు √3. సో 1ను మనం సైన్ స్క్వేర్ థీటా బై 2 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా బై 2గా రాయొచ్చు. అలాగే సైన్ థీటా అంటే 2 సైన్ థీటా బై 2 ఇంటూ కాస్ థీటా బై 2. అలాగే కాస్ థీటాకి ఫార్ములా కాస్ స్క్వేర్ థీటా బై 2 మైనస్ సైన్ స్క్వేర్ థీటా బై 2 ఈక్వల్ టు √3 అవుతుంది. సో ఇది ఎలా ఉందంటే సైన్ థీటా బై 2 ప్లస్ కాస్ థీటా బై 2 హోల్ స్క్వేర్ ఫార్ములాను ఎక్స్పాండ్ చేస్తే వచ్చినట్టుగా ఉంది. ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి కాస్ థీటా బై 2 మైనస్ సైన్ థీటా బై 2 ఇంటూ కాస్ థీటా బై 2 ప్లస్ సైన్ థీటా బై 2గా రాస్తాం. సో ఈ టర్మ్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతుంది. అలా క్యాన్సిల్ అయిపోతే న్యూమరేటర్లో సైన్ థీటా బై 2 ప్లస్ కాస్ థీటా బై 2 ఉంటుంది. డినామినేటర్లో కాస్ థీటా బై 2 మైనస్ సైన్ థీటా బై 2 ఉంటుంది ఈక్వల్ టు √3. డినామినేటర్ని న్యూమరేటర్ని కాస్ థీటా బై 2 తోటి మనము డివిజన్ చేస్తే చూడండి ఏమవుతుందో, సైన్ థీటా బై 2 బై కాస్ థీటా బై 2 అంటే tan థీటా బై 2 అవుతుంది. కాస్ థీటా బై 2 బై కాస్ థీటా బై 2 అంటే 1 అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ కాస్ థీటా బై 2 బై కాస్ థీటా బై 2 అంటే 1 వస్తుంది. మైనస్ సైన్ థీటా బై 2 బై కాస్ థీటా బై 2 అంటే tan థీటా బై 2 అవుతుంది ఈక్వల్ టు √3. సో ఇక్కడ √3 వచ్చేసి ట్యానుల్లో tan పై బై 3 అవుతుంది. సో ఇక్కడ 1ను మనం tan పై బై 4గా రాద్దాం. సో 1 అంటే tan పై బై 4, దీన్ని దాని పక్కన రాయండి, ప్లస్ tan థీటా బై 2 బై 1 మైనస్ 1 ఇంటూ tan థీటా బై 2 కాబట్టి tan పై బై 4 ఇంటూ tan థీటా బై 2 ఈక్వల్ టు tan √3 అంటే tan పై బై 3కి అవుతుంది. సో ఇది ఎలా ఉందంటే tan ఆఫ్ a ప్లస్ b ఫార్ములాలో ఉంది. tan పై బై 4 ప్లస్ థీటా బై 2 ఈక్వల్ టు tan పై బై 3 అవుతుంది. సో దాని ఇక్కడ ఏమవుతుందంటే అప్పుడు బోత్ సైడ్స్ tan ఉంది కాబట్టి పై బై 4 ప్లస్ థీటా బై 2 ఈక్వల్ టు పై బై 3 అవుతుంది. సో అప్పుడు థీటా బై 2 ఈక్వల్ టు పై బై 3 మైనస్ పై బై 4. సో థీటా బై 2 ఈక్వల్ టు ఎల్సిఎం 12 అవుతుంది. 4π మైనస్ 3π బై 12, 2 1s 2 6s. సో థీటా ఈక్వల్ టు 4π మైనస్ 3π అంటే పై, సో పై బై 6 వస్తుంది. చూడండి ఇక్కడ ఆన్సర్ అనేది ఆప్షన్ 2 అవుతుంది. ఇందాక పై బై 4 వచ్చింది, అలాగే పై బై 6 వచ్చింది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూడండి. 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పై బై 2, 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పై బై 2, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 2π బై 3, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 2π బై 3, సైన్ ఎక్స్ బై సైన్ వై ఈక్వల్ టు 2 అయితే ఎక్స్ కామా వై వాల్యూస్ అడిగారు. సో ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ 2π బై 3 కాబట్టి వై ఈక్వల్ టు 2π బై 3 మైనస్ ఎక్స్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి సైన్ ఎక్స్ బై సైన్ వై ఈక్వల్ టు 2. సో సైన్ ఎక్స్ ఈక్వల్ టు 2 సైన్ వై అవుతుంది. సో సైన్ ఎక్స్ ఈక్వల్ టు 2 ఇంటూ సైన్ వై అంటే సైన్ 2π బై 3 మైనస్ ఎక్స్ అవుతుంది. సో సైన్ ఎక్స్ ఈక్వల్ టు 2 ఇంటూ సైన్ ఏ మైనస్ బి ఫార్ములా సైన్ 2π బై 3 ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ కాస్ 2π బై 3 ఇంటూ సైన్ ఎక్స్ అవుతుంది. సో సైన్ ఎక్స్ ఈక్వల్ టు 2 ఇంటూ సైన్ 2π బై 3 అంటే √3 బై 2 ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ కాస్ 2π బై 3 వాల్యూ మైనస్ 1 బై 2 ఇంటూ సైన్ ఎక్స్. సో సైన్ ఎక్స్ ఈక్వల్ టు 2 ఇంటూ √3 బై 2 కాస్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఆఫ్ సైన్ ఎక్స్ అవుతుంది. సో సైన్ ఎక్స్ ఈక్వల్ టు 2 ఇంటూ √3 బై 2 కాస్ ఎక్స్ అంటే √3 కాస్ ఎక్స్ ప్లస్
టూ ఇంటూ హాఫ్ అంటే సైన్ ఎక్స్ అవుతుంది. సైన్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే √3 కాస్ ఎక్స్ ఈక్వల్ టు 0. √3 కాస్ ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే కాస్ ఎక్స్ వచ్చేసి 0/√3 అవుతుంది. కాస్ ఎక్స్ అనేది 0 ఎప్పుడు అవుతుందంటే కాస్ 90 డిగ్రీస్కి అవుతుంది. సో దీన్ని మనం ఎలా రాస్తాం చూడండి. కాస్ ఎక్స్ 0 అయినప్పుడు ఎక్స్ వాల్యూ వచ్చేసి n/π ప్లస్ π/2 అవుతుంది చూడండి. సో ఎక్స్ ఈక్వల్ టు n/π ప్లస్ π/2. సో y వాల్యూ కనుక్కుందాం. y అంటే 2π/3 మైనస్ ఎక్స్ కాబట్టి 2π/3 మైనస్ π/2 అవుతుంది. ఇక్కడ ఎల్సిఎం చేస్తే 6. ఓకే, 2π అంటే ఇక్కడ 2 2s 4π మైనస్ 3π. సో 4π మైనస్ 3π అంటే π/6 వస్తుంది. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ వచ్చేసి π/2 వచ్చింది, y వాల్యూ π/6 వచ్చింది. సో π/2 π/6. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్.